హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా మన సబ్స్క్రైబర్లో సింధు అనే అమ్మాయి ఒక కామెంట్ పెట్టండి అన్న సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్లో 3 టాపిక్స్ చెప్పండి అని చెప్పి కామెంట్ పెట్టింది. యాక్చువల్గా అయితే లాస్ట్ వీడియోలో సెల్ఫ్ ఇండక్టెన్స్లో ఉన్నటువంటి 3 టాపిక్స్ అంటే 3 మెథడ్స్ వీడియో చేశాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మ్యూచువల్ ఇండక్షన్ మ్యూచువల్ ఇండక్టెన్స్ గురించి చెప్తాను. దాంట్లో ఉన్నటువంటి 3 డెరివేషన్స్ అంటే మెథడ్ 1, మెథడ్ 2 అండ్ మెథడ్ 3 మెథడ్స్ మీకు బోర్డు మీద వేసుకొని దాని యొక్క క్యాల్కులేషన్ ఏంటి, అసలు ఎందుకు ఎలా జరుగుతుంది అనే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తే ఫ్రెండ్స్, ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే. అసలు మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ పేర్లో చూద్దాం. ఇండక్టెన్స్ అనేది వస్తుంది ఎక్కడ, ఎందుకు, రీజన్ ఏంటంటే మ్యూచువల్ ఇండక్షన్ జరగడం వల్ల. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్లో ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకో సర్క్యూట్ కన్నా లింకప్ అవుతే దాంట్లో సమ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎలానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సప్లై ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే, స్విచ్ క్లోజ్లో ఉంది అనుకోండి. స్విచ్ ఎప్పుడైతే క్లోజ్లో ఉంటుందో, క్లోజ్లో ఉన్నప్పుడు నాకు వెంటనే ఏమవుతుంది, ఇది కాయిల్ 1 అనుకోండి, కాయిల్ 1, ఇదేమో కాయిల్ 2 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాయిల్ 1లో ఇక్కడ నాకేముందంటే ఒక వైండింగ్ ఉంది, అంటే వౌండ్ చేశారు వైండింగ్ అనేది. ఎప్పుడైతే నేను I1 అనే కరెంట్ ఇచ్చానో, ఫస్ట్ కాయిల్లో I1 అనే కరెంట్ ఇచ్చినప్పుడు దాంట్లో ∅1 అంటే ఫ్లక్స్ క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయినప్పుడు ఏంటంటే దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ జరిగింది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ జరిగిందో, ఎప్పుడైతే ఇంకో కాయిల్ని నేను దీని దగ్గరికి తెచ్చానో, ఇది వైండింగే. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఏవైతే ఒక కాయిల్ చుట్టూరు లింకప్ అయినాయో, అంటే దీని చుట్టూరు ప్రొడ్యూస్ అవుతాయి. నేను ఇంకో కాయిల్ని తెచ్చి దీనికి దగ్గరగా పెట్టినప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఈ వైండింగ్లో ఉన్నటువంటి ఈ వైండింగ్ ఏదైతే ఉందో, కాయిల్ 2 వైండింగ్, దీని దగ్గర తెచ్చినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ దీనికి కూడా లింకప్ జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటంటే దీంతో అప్పుడు ఏమవుతుంది, ఫ్లక్స్ కటింగ్ అనేది జరిగి ఈ వైండింగ్స్లో కూడా సమ్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ గ్యాలనోమీటర్లో ఎంత ప్రొడ్యూస్ అయ్యింది అనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ N1 అనే టన్స్ ఉంటాయి, ఇక్కడేమో N2 అనే టన్స్ ఉంటాయి. అది ఎన్నైనా కావచ్చు. ఇక్కడ I1 అనే కరెంటు మనం ఇస్తాము, ఇక్కడ I2 అనే కరెంటు అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు అంటే మ్యూచువల్ ఇండక్షన్ జరగడం వల్ల. అంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ లింకప్ అయ్యి ఫ్లక్స్ కటింగ్ జరిగి అక్కడ I2 అనే కరెంటు మనకేమవుతుంది, ప్రొడ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడేమో ∅1 అంటే 5 అంటే వెబర్, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫ్లక్స్ 1 వస్తే ఇక్కడేమో ఫ్లక్స్ 2 వచ్చింది. అంటే ఫ్లక్స్ 2 ఎందుకు వచ్చింది, ఫ్లక్స్ 1 వల్ల. సో కాబట్టి అదే లింకప్ అవుతుంది. అందుకే 512 అని రాశాను. ఎందుకంటే 5-1 వల్ల 5-2లో కూడా వస్తుంది. దీని ఇండికేషన్ ఇది ఫ్రెండ్స్. 1-2 అంటే 1 వల్ల 2లోకి వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఎంతైతే ఏసీ సప్లై ఇచ్చినానో ఏసీ కావచ్చు, డీసీ కావచ్చు, అదేనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ ప్రకారం అనుకుంటే ఏసీ సప్లై ఇస్తే ఇప్పుడు నాకేమవుతుంది అంటే సమ్ వోల్టేజ్ దీంతో ఫ్లో అయింది, సమ్ కరెంట్ ఫ్లో అయింది. అప్పుడు నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయిన తర్వాత దీంతో లింకప్ అయిన తర్వాత దీంతో ఈఎంఎఫ్ జనరేట్ అయింది. ఎప్పుడైతే క్లోజ్డ్ సర్క్యూట్ చేసానో అప్పుడు దాంతో కరెంట్ ఫ్లో అయింది. ఆ గ్యాలనోమీటర్లో కరెంట్ రీడింగ్ చూపిస్తుంది. చాలా మంది గ్యాలనోమీటర్ చూపించేది వోల్టేజ్ అంటారు. యాక్చువల్గా అయితే గ్యాలనోమీటర్ చూపించే వాల్యూ ఏదైతే ఉంటుందో అది కరెంట్ ఫ్రెండ్స్. సో కాబట్టి కాయిల్ 1 వల్ల కాయిల్ 2లో కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ప్రొడ్యూస్ అవుతాయి. సో కాబట్టి ఫస్ట్ మెథడ్ ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే కన్నా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ 1ని తీసుకుంటే, మెథడ్ 1 మ్యూచువల్ ఇండక్షన్ ఇండ్యూస్డ్ మ్యూచువల్ ఈఎంఎఫ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఇండ్యూస్ అయింది ఎక్కడ కాయిల్ 2లో ఏమొచ్చిందంటే, ఫస్ట్ ఈఎంఎఫ్ వస్తుంది ఎప్పుడైనా. ఈఎంఎఫ్ని నేను ఏంటంటే ఈ సఫిక్స్ ఎం, అంటే ఈ అంటే ఏంటంటే ఈఎంఎఫ్, యాక్చువల్గా అయితే దాన్ని వోల్టేజ్ అని కూడా అంటాము. ఈ అనేది ఎం అంటే ఏంటంటే మ్యూచువల్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి వోల్టేజ్ అని చెప్పి. ఈ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే ఏంటంటే మ్యూచువల్ ఇండక్టెన్స్, di/dt ఇది ఏంటంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఎం ఇంటూ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఐ అని. ఐ అంటే ఏంటంటే కరెంట్ ఎంత వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సింది మ్యూచువల్ ఇండక్టెన్స్ మాత్రమే కావాలి. అప్పుడేంది, ఇదేమో మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. కాకపోతే నాకు కావాల్సింది ఏంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదేమో ఈఎం అంటే ఏంటంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈ ఎంఎఫ్ అంటే ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్. అండ్ ఇప్పుడు ఏంది, నాకు కావాల్సింది ఎం అంటే ఏంటంటే ఓన్లీ మ్యూచువల్ ఇండక్టెన్స్.
మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వేరు, మ్యూచువల్ ఇండక్టెన్స్ వేరు. సో కాబట్టి అందుకే నాకు మ్యూచువల్ ఇండక్టెన్స్ మాత్రమే కావాలి. అప్పుడు ఏది ఎం ఈజ్ ఈక్వల్ టు ఈఎం పైనే ఉంటుంది అండ్ ఈ టోటల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కిందికి పంపించేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఎం ఈజ్ ఈక్వల్ టు ఈఎం బై డిఐ బై డిటి అనే వాల్యూ వచ్చింది. ఇది మెథడ్ 1 చెప్తాది ఫ్రెండ్స్ మనకు. సో కాబట్టి ఇదంతా మెథడ్ 1 అంటే ఎక్కడి వరకు, ఇక్కడి వరకు మెథడ్ 1. దాన్ని అంటే ఐ మీన్ మ్యూచువల్ ఇండక్టెన్స్ని మనం హెన్రీస్లో చెప్తాము. అండ్ మెథడ్ 2 చూస్తే ఫ్రమ్ మెథడ్ 1 నుంచి మనం తీసుకోవాలి కొన్ని వాల్యూస్, దాని కంటిన్యూయేషనే మెథడ్ 2. సో కాబట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే మెథడ్ 1 యొక్క నెక్స్ట్ స్టెప్పే మెథడ్ 2, మెథడ్ 2 యొక్క నెక్స్ట్ స్టెప్పే మెథడ్ 3. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఒక్కోదానికి సింకోబేషన్ అయి ఉంటుంది. మెథడ్ 2 చూస్తే కన్నా ఈఎం ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా రాస్తానా, ఈఎం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డిఐ బై డిటి. ఇప్పుడు కన్నా చూస్తే ఫ్రెండ్స్ ఈఎం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డిఐ బై డిటి, ఇదే రాశాను, ఇదే కాన్సెప్టే. ఎందుకంటే ఫ్రమ్ మెథడ్ 1 నుంచి నేను తీసుకుంటాను, ఆ క్యాలిక్యులేషన్ తీసుకొని మెథడ్ 2కి అప్లికబుల్ చేస్తాను. చూడండి, ఈఎం ఈజ్ ఈక్వల్ టు, ఈఎం అంటే ఇది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇంటూ డిఐ బై డిటి చేశాను. ఇప్పుడు దీంట్లో నాకు కాన్స్టెంట్ వాల్యూస్ ఈ రెండు, ఇదంతా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్గా నేను తీసుకుంటే నాకు ఓన్లీ ఇదేది ఎం ఐ అనేది కాన్స్టెంట్ వాల్యూస్, అంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ లాగా అనుకుంటే ఈ కాంపోనెంట్స్ని బయట రాస్తాను. అంటే ఏంది, ఈఎం ఈజ్ ఈక్వల్ టు డిఐ బై డిటి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఇలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈఎం ఈజ్ ఈక్వల్ టు డిఐ బై డిటి అండ్ ఎం ఇంటూ ఐ. నేను ఇదే వాల్యూనే ఇలా రాసాను సింపుల్గా మనకు అందరికి అర్థం అవ్వడానికి. ఈఎం ఈజ్ ఈక్వల్ టు డిఐ బై డిటి ఎం ఇంటూ ఐ, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే మనకు తెలియాల్సింది దీంతో మ్యూచువల్ ఇండక్టెన్స్నే మనం కనుక్కోవాలి. బట్ కానీ కరెంట్ మనకు తెలుసు. కరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఫైవ్ అని. యాక్చువల్గా సెల్ఫ్ ఇండక్టెన్స్లో చెప్పాను, ఐకి ఒక ఫార్ములా ఉంది. ఆ ఐ అంటే ఏంటంటే ఎన్ ఇంటూ ఫైవ్ అని. అంటే ఏంటంటే ఈ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టన్స్, ఫైవ్ అంటే ఫ్లక్స్, ఐ అంటే కరెంటు. ఒక టన్ నెంబర్ ఆఫ్ టన్స్లో నువ్వు ఎంత కరెంట్ ఇస్తే దానికి తగ్గట్టు అంత ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఒకదానికి రిలేషన్షిప్ ఉంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఫైవ్. సో కాబట్టి ఇక్కడ నేనేముంది, నాకు ఇక్కడ ఎం ఇంటూ ఐ ఉంది. ఎమ్ నేను అలానే ఉంచేసుకొని ఐ ప్లేస్లో, ఇది యాక్చువల్గా అయితే ఐ ప్లేస్, ఈ ఐ అంటే నాకు మీనింగ్ ఏముంది, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఫైవ్. సో కాబట్టి నేను చూస్తే ఎన్ టూ ఎందుకు రాశారు బ్రో అని చెప్పి మీరు అడిగితే, నాకు ఎన్ టూలో కండక్టర్స్ వల్లనే కదా నాకు I2 అనేది వస్తుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎక్కడ జరుగుతుంది, మ్యూచువల్ అంటే ఒకదానికి సంబంధం ఉంది. సో కాబట్టి నాకు దీనివల్ల దీంట్లో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ ఎన్ని టన్స్ ఉంటే దానికి తగ్గట్టు అంత ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. సో కాబట్టి 512 అంటే నేను స్టార్టింగ్లో ఈ వీడియోలో చెప్పినప్పుడు ఏం చెప్పానంటే 512 అంటే ఏంటంటే 5లో ఫస్ట్ దాని వల్లనే సెకండ్ దాంట్లో ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది. అందుకే నేను ఏమని రాశాను, ఎం అలానే ఉంచేసుకున్నా ఫార్ములా ప్రకారంగా. ఏది, ఎం ఈజ్ ఈక్వల్ టు డిఐ బై డిటి ఎం ఇంటూ ఐ ప్లేస్లో నేను ఏం రాసుకుంటా అంటే ఎన్ 5 రాశాను. ఆ ఏం ఎన్ అంటే ఫస్ట్ కాయిల్ యొక్క ఎన్న, సెకండ్ కాయిల్ యొక్క ఎన్న అంటే సెకండ్ కాయిల్ యొక్క ఎన్, అందుకే N2 అని రాశాను. కాయిల్ 2లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టన్సే నాకు N2 ఫ్రెండ్స్. 512 ఎందుకు రాశానంటే ఫస్ట్ యొక్క కాయిల్ దాని వల్ల సెకండ్ కాయిల్లో కూడా జనరేట్ అవుతుంది, అందుకే నేను 512 అని రాశాను. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ రెండు సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎం ఈజ్ ఈక్వల్ టు డిఐ బై డిటి, ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా ఇందాక చెప్పింది. ఈఎం ఈజ్ ఈక్వల్ టు డిఐ బై డిటి ఎం ఇంటూ ఐ ఒకటి, అండ్ ఇంకోటి సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి ఈఎం ఈజ్ ఈక్వల్ టు డిఐ బై డిటి ఎం ఇంటూ N2 5 అంటే ఈ వాల్యూ ఇదొకటి అండ్ ఇదొకటి ఇక్కడ. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, కాన్స్టెంట్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సిల్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఐ బై డిటి ఫర్ ఎగ్జాంపుల్ ఈఎం నాకు లేదనుకోండి, ఇప్పుడు నాకు మిగిలేదు ఏంటంటే ఎం ఇంటూ I1 ఒకటి, ఇక్కడేమో వచ్చేసేది N2 512. యాక్చువల్గా అయితే ఈ ఎం కూడా ఇది అయిపోతుంది, ఎం ఇంటూ I1 ఒకటి, ఇక్కడేమో N2 5 అంటే ఎమ్ కాన్స్టెంట్ కదండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం కనుక్కోవాల్సిందే మ్యూచువల్ ఇండక్టెన్స్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, కామన్గా తీసుకుంటాను. ఇక్కడేమో ఎం ఇంటూ I1 అనే వాల్యూ ఒకటి ఉంది, ఇక్కడేమో N2 5 అనే వాల్యూ ఉంది. నేను కనుక్కోవాల్సింది అట్లాస్ ఎమ్, ఈ పక్క కూడా అది ఎంఏ ఉంటే, సో కాబట్టి అప్లికబుల్ కాదు కాబట్టి నేను ఒకే ఎమ్గా కన్సిడర్ చేసుకుంటాను. ఎం ఈజ్ ఈక్వల్ టు ఈ ఏదైతే N2 5 అనే వాల్యూ ఉందో ఇక్కడే చూస్తే I1 అనేది ఉంది, LHSలో I1 ఉంది, డినామినేటర్కి వెళ్ళిపోతుంది. ఎం ఈజ్ ఈక్వల్ టు N2 512 బై I1 ఎందుకు వచ్చింది అంటే కన్నా ఫస్ట్ దాని వల్ల ఫస్ట్ కాయిల్లో ఫ్లో అయినప్పుడు ప్రొడ్యూస్ అయినటువంటి కరెంటే I1 నాకు. అదే ఇక్కడ వచ్చేసి N2 అంటే ఇది సెకండ్ కాయిల్లో ఉన్నటువంటి టన్స్, 512 అంటే
ఫస్ట్ దాని కాయిల్లో ప్రొడ్యూస్ అయినప్పుడు ఫ్లక్స్, సెకండ్లో నాకేమవుతుంది జనరేట్ అయిన ఫ్లక్స్ ఈ 512 అనేది టోటల్ ఫ్లక్స్. సో కాబట్టి దీన్ని మనం హెన్రీస్లో చెప్తాం. అప్పుడు M = N2 512/I. ఇది ఫ్రెండ్స్ నాకు వచ్చిన ఫార్ములా తగ్గట్టు. అండ్ ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎక్కువ ఉందంటే దాని మీనింగ్ కరెంట్ తక్కువ ఉందని ఇక్కడ, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అదే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంకోటి ఫ్లక్స్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా M కూడా ఎక్కువ ఉన్నట్టు. M అంటే ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ మెథడ్ 1, మెథడ్ 2. అండ్ మెథడ్ 3 వచ్చేసి దీని నెక్స్ట్ సీక్వెన్స్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని మీకు ఇదే నెక్స్ట్ మెథడ్లో మీకు ఉపయోగించేసి చెప్తాను. సో కాబట్టి ఇదంతా ఎరేజ్ చేసుకొని మీకు బ్రీఫ్గా M3 అంటే మెథడ్ 3 కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి వీడియోని కొంచెం స్కిప్ చేస్తాను. ఇప్పుడు కన్నా మీరు కన్నా చూస్తే ఫ్రెండ్స్ ఇది మెథడ్ 3. అసలు మెథడ్ 3 చెప్పే మ్యాటర్ని అర్థం చేసుకున్నాం. అసలు మెథడ్ 3 ఏం చెప్తుందంటే ద మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ 2 coil కెన్ బి డిటర్మైన్డ్ ఇన్ దట్ ఫిజికల్ డిజైన్, ఫిజికల్ డైమెన్షన్స్, డిజైన్స్ కాదు, ఫిజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కాయిల్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చింది ఏంటంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చేసి ఆ యొక్క కాయిల్స్ పైన కూడా డిపెండ్ అయింది. అంటే కాయిల్ యొక్క డైమెన్షన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అది ఏ విధంగా అవుతుంది అనేది ఈ యొక్క డెరివేషన్ చెప్తుంది. యాక్చువల్గా అయితే నేను ఓన్లీ చెప్పింది థర్డ్ మెథడ్లో ఓన్లీ ఆఫ్ చెప్పాను, మిగతా కూడా సేమ్ ఆపరేషన్. ఆఫ్ అంటే ఏంటంటే సింపుల్ చెప్తాను. ఇంతకుముందు చెప్పిన డయాగ్రామ్ ప్రకారంగా ఇటుపక్క సప్లై ఇచ్చాను, సప్లై ఇచ్చేసి ఇటుపక్క ఎంత ఫ్లక్స్ వచ్చింది ఏంది అనేది గ్యాలనోమీటర్లో చూపిస్తుందని చెప్పాను కదా. సేమ్ ఇదే కాన్సెప్టే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రివర్స్ చేశాను. ఇక్కడ గ్యాలనోమీటర్ పెడతాను అండ్ ఇటుపక్క సప్లై ఇస్తాను. ఇటుపక్క సప్లై ఏసీ సప్లైయో డిసి సప్లై ఏదో ఒకటి కావచ్చు, ఈ పక్క గ్యాలనోమీటర్. ఇప్పుడు ఏంటంటే నేను ఓన్లీ ఇంతకు ముందు చెప్పిన దాని ప్రకారంగా ఇటుపక్క సప్లై ఇచ్చి ఇటుపక్క గ్యాలనోమీటర్తో చెప్పింది మాత్రమే నేను మీతో డిస్కషన్ చేసింది. ఇప్పుడు చేస్తున్నది ఇంకోటి బేసిక్గా 2 మెథడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఒకటేమో లెఫ్ట్ సైడ్, అది కూడా చెప్తాను చూడండి. ఒక మెథడ్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఎల్ అంటే లెఫ్ట్, ఆర్ అంటే రైట్ అనుకోండి. లెఫ్ట్ సైడ్లో గ్యాలనోమీటర్ ఉంటుంది అండ్ ఇటుపక్క రైట్లో ఏముంటుందంటే ఏసీ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలనోమీటర్. నేను ఫస్ట్ చెప్పిన మెథడ్ ఎల్లో లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఏముంటుంది ఏసీ సప్లై ఉంటుంది, ఎస్ అని రాస్తున్నా అండ్ రైట్ సైడ్లో గ్యాలనోమీటర్ ఉంటుంది. అండ్ ఇంకో మెథడ్లో ఏంటంటే లెఫ్ట్ సైడ్లో గ్యాలనోమీటర్ ఉంటుంది, రైట్ సైడ్లో నాకేముంటుంది సోర్స్ ఉంటుంది. సో కాబట్టి నేను ఇంతకు ముందు డయాగ్రామ్ స్టార్టింగ్ ప్రకారం వేసింది ఏంటంటే లెఫ్ట్ సైడ్లో సోర్స్ ఉంది, రైట్ సైడ్లో గ్యాలనోమీటర్ ఉంది. అండ్ ఇంకో కాన్సెప్ట్లో ఏంటంటే ఇదే కాన్సెప్ట్, 2 కాన్సెప్ట్లు ఒకటే ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ఒకటే, కాకపోతే ఎట్లయినా ఆపరేషన్ ఒకటే. టన్స్ చేంజ్ అవుతే దాంట్లో ప్రొడ్యూస్ అయినటువంటి సప్లై కూడా చేంజ్ అవుతుంది. అంటే గ్యాలనోమీటర్లో రీడింగ్స్ కూడా చేంజ్ అయ్యి చూపిస్తుంది, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఓన్లీ ఈ మెథడ్కి మాత్రమే చూపిస్తున్నా. ఒకవేళ మీకు కావాలంటే ఈ క్యాల్కులేషన్ కూడా కావాలంటే మళ్ళీ అడగండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇచ్చి మళ్ళీ అది కూడా చేస్తాను. అది కూడా అంటే సేమ్ క్యాల్కులేషన్స్ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఈ N2 ప్లేస్లో N1లో వస్తాయి, అంతే, ఏం లేదు ఇంకా మ్యాటర్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్కి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెథడ్ 2 నుంచి నేను ఏం తీసుకున్నా ఈ యొక్క డెరివేషన్. మెథడ్ 2లో ఇంతకు ముందు చెప్పింది మెథడ్ 2లో M = N2 512/I1 సేమ్ క్యాలిక్యులేషనే. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు కొన్ని ముందుగా తెలియాలి ఫ్రెండ్స్ ఫార్ములాస్. ఇప్పుడు 512 అంటే మీనింగ్ ఏంటంటే K1 × 5:1. K అంటే ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూస్, కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి. ఏంటంటే ఒక కాయిల్కి ఇంకో కాయిల్కి కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ని నేను K1 అంటున్నా, మిగతాది ఏంటంటే 5:1. యాక్చువల్గా 5:12 అంటే ఏది ఫ్లక్స్ ఫస్ట్ కాయిల్లో ఉండి ప్రొడ్యూస్ అయినటువంటి ఫ్లక్స్ సెకండ్ కాయిల్తో ఇంటరాక్షన్ అవుతుంది. సో కాబట్టి అందుకే 512 = K1 అనేది ఏంటంటే ఫస్ట్ కాయిల్ యొక్క కాన్స్టెంట్ వాల్యూస్ అండ్ 5:1 అంటే ఫస్ట్ కాయిల్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఫ్లక్స్. ఇప్పుడు ఈ 5:1 అంటే ఏది, ఇప్పుడు ఏదైతే N2 × 512/I అని రాశానో ఇక్కడ నాకు 5:12 అంటే మీనింగ్ ఏంటంటే K1 × 5:1. నేను అదే రాస్తాను ఫ్రెండ్స్. చూడండి M = N2 అలానే రాశాను. అండ్ 5:12 ప్లేస్లో నేను ఏం రాస్తున్నా దీని ప్లేస్లో K1, ఇదిగోండి చూడండి, K1 5:1/I అని రాశాను. ఇప్పుడు నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ వాల్యూ స్టార్టింగ్లో రాయాలి కాబట్టి నేను ఫస్ట్ ఏం రాశాను K1 × 5:1/I. సేమ్ వాల్యూసే, కాకపోతే వెనకల ముందరికి వెనక అట్లా ఎక్స్చేంజ్ చేస్తాను. అండ్ K1 × 5:1/I
I1 ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మళ్ళీ ఈ 5-1 అంటే మళ్ళీ నాకు తెలియదు. ఈ 5-1 అంటే ఏంటంటే మనకు సెల్ఫ్ ఇండక్టెన్స్ ప్రకారంగా తెలిసింది ఏంటంటే ఎంఎఫ్ అంటే ఏంటంటే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ బై రిలక్టెన్స్ అంటే విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా అనొచ్చు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయినా అనొచ్చు. సో కాబట్టి 5-1 ఈజ్ ఈక్వల్ టు N1 I1 బై ఎస్ అంటే రిలక్టెన్స్ అని, N1 I1 అంటే ఈ ఎంఎంఎఫ్ ని ఇండికేషన్ పర్పస్ కోసం చెప్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానా, ఏదైతే నాకు ఫార్ములాకి తగ్గట్టు వచ్చిందో ఈ 5-1 ప్లేస్ లో నేను ఏం చేస్తానా, ఈ వాల్యూ పెడతాను. చూడండి మిగతా మొత్తం యాజ్ ఇట్ ఈజో కాదో, K1 అలానే ఉంచేసిన, N2 కూడా నేను అలానే ఉంచేసిన. 5-1 ప్లేస్ లో నాకు ఏది N1 I1 బై ఎస్ పెట్టాను. కింద N1 బై I1. ఇదంతా వాల్యూ ఏం వాల్యూ అంటే 5-1 వాల్యూ. ఇదేమో I1 యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచేసిన. I1 నేను క్యాన్సిల్ చేసిన, నాకు మిగిలింది ఏది K1 N1 N2 బై ఎస్. ఇప్పుడు నాకు వచ్చిన ఫార్ములా ఏది, M ఈజ్ ఈక్వల్ టు K1 N1 N2 బై ఎస్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఎస్ అంటే ఇది రిలక్టెన్స్ కూడా నాకు ఒక ఫార్ములా తెలుసు, ఏదంటే 1 బై మ్యూ ఆర్ ఏ అంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అనుకుంటే, μ0 అండ్ μr ఏంటంటే రిలేటివ్ పర్మియబిలిటీ అండ్ అబ్సల్యూట్. ఇదేమో అబ్సల్యూట్ పర్మియబిలిటీ, ఇదేంటంటే రిలేటివ్ పర్మియబిలిటీ ఫ్రెండ్స్. సో కాబట్టి నేను దీన్ని ఇప్పుడు అప్లికబుల్ చేస్తాను. ఇదేది ఎస్ వాల్యూ, నాకు ఎస్ ఎక్కడ ఉంది, K1 N1 N2 బై ఎస్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, K1 N1 N2 బై ఇది ఏం వాల్యూ, ఎస్ వాల్యూ. సో కాబట్టి ఎస్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సో కాబట్టి నాకు యాక్చువల్గా K/1 బై μ0 μr ఏ ఉంది, అంటే బైలో మళ్ళీ బై ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, డైరెక్ట్ దీన్ని న్యూమరేటర్కి పంపించేసుకుంటాను. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్ పంపించేసుకుంటాను, ఎందుకంటే బైలో బై ఉంది కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, K1 N1 N2 బై 1 అయిపోతుంది. ఈ వాల్యూ ఏదైతే బైలో బై ఉందో ఈ వాల్యూ పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఏంది, ఈ వాల్యూ కాబట్టి μ0 μr ఏ ఇంటూ ఏ బై 1. సో కాబట్టి ఇది నాకు అట్లాస్ట్కి వచ్చినటువంటి ఫార్ములా. M ఈజ్ ఈక్వల్ టు K1 అంటే కాన్స్టెంట్ ఆఫ్ ఫస్ట్ కాయిల్, కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్స్ అంటాం దాన్ని. K1 N1 N2 μ0 μr ఇంటూ ఏ, సో బై 1. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ అట్లాస్ట్కి నాకు వచ్చినటువంటి ఫార్ములా, మ్యూచువల్ ఇండక్టెన్స్. M అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్. సో కాబట్టి సింధు అనే అమ్మాయి అడిగింది కాబట్టి 3 మెథడ్స్ లో డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఒకటి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.